హాయ్ ఫ్రెండ్స్, నిజంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాస్పిరెంట్ ఎగ్జామ్ ముందు ఏం కోరుకున్నాడు, ఎగ్జామ్ తర్వాత ఏం కోరుకుంటున్నాడు? రోస్టర్ సెట్ చేయమని, ఎగ్జామ్ ముందు రోస్టర్ సెట్ చేయమని యాస్పిరెంట్స్ కోరుకున్నారు. అలాగే టెలిగ్రామ్లో అమౌంట్ ఏదో షేర్ చేయమంటే షేర్ చేశారు. కానీ మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే, అదే ఎగ్జామ్ ముందు ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని ఏ ఒక్క అభ్యర్థి అయినా ఆశించాడా? అంటే ఇప్పుడు ఎందుకు వచ్చారంటే స్వార్థం. నిజంగానే ఎవరు బాగా రాకపోతే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి అని మొదలెట్టారు. నిజంగా యాస్పిరెంట్కి ఏం కావాలి? రోస్టర్లో మిస్టేక్స్ ఉంటే రోస్టర్ సరి చేసిన తర్వాత మనకు కావాల్సిన రిజల్ట్స్ ఇస్తే తప్పు ఏంటి? ఇది ఆలోచించట్లేదు ఎవరు. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో నిజంగా మన లాస్. నిజంగా బాగా రాయకపోవడానికి యాస్పిరెంట్స్ చాలా కారణాల్లో మెయిన్ రీజన్ టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్ ఛానల్ వల్లే ఇదిగో వచ్చేస్తుంది వెబ్ నోటు, అదిగో వచ్చేస్తుంది వెబ్ నోటు, మీరు చదవకండి, మనం నోటిఫికేషన్ని ఆపుదాం, మెయిన్స్ ఆపుదాం, ఇదే తప్ప ఎప్పుడు చదువుకోండి మీరు, ఏమైతే అవుతుంది అని అస్సలు ఎవడు ఒక్కడు కూడా మాట్లాడలే. ఇప్పటికైనా అందరూ ఆలోచించి ఈ గ్రూప్ 2 గురించి ఆలోచించడం మానేసి లెట్స్ మూవ్ ఆన్. వేరే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నువ్వు నిజమైన యాస్పిరెంట్ అయితే ఇప్పటికైనా ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో నమ్మకుండా ఇంకా మూవ్ ఆన్ వెళ్ళిపోయి కొత్త దాని నోటిఫికేషన్కి ట్రై చేయి. ఏమో బై ల్యాక్ నీ ఛాన్స్ బాగుంటే రీనోటిఫికేషన్ పడితే 2 years పడుతుంది. 2 years వల్ల నీకు లాసే కదా. ఇప్పటికైనా మీరు నిజమైన యాస్పిరెంట్ అయితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వాలని కోరుకోకుండా లెట్స్ మూవ్ ఆన్. ఎందుకు ఇక ఇప్పటికైనా మనం నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని భ్రమలో కాకుండా ఎన్టీపీసీ, గ్రూప్ డి, హైకోర్టు ఈ జాబ్స్ వచ్చినాయి కాబట్టి వాటికి ట్రై చేయండి. లక్ బాగుంటే ఒకవేళ ఛాన్స్ ఏమన్నా మీకు ఫేవర్గా వస్తే హైకోర్టు తీర్పు, అప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు ట్రై చూద్దాం. కానీ నిజమైన యాస్పిరెంట్ ఎప్పుడు అదే నోటిఫికేషన్ మీద స్టక్ అవ్వడు. కాబట్టి మీరు నిజమైన యాస్పిరెంట్ అయితే లెట్స్ మూవ్ ఆన్. దీన్ని పట్టుకుని ఆ టెలిగ్రామ్ ఛానల్స్ అవి వదిలేసి లెట్స్ కొత్త దానికి నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి నిజమైన యాస్పిరెంట్ అని నిరూపించుకుని ఏదో ఒక జాబ్ కొట్టి చూపించాలని కోరుకుంటున్నాడు నీ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.